యోబు గ్రంథం 38. యోబు తాలూకా స్నేహితులు ఒళ్ళంతా బాధగల కురుపులతో, చిల్లపెంకులతో తన యొక్క శరీరాన్ని గట్టిగా గోకుతూ బాధను భరించలేక ఉన్నప్పుడు యోబు స్నేహితులు యోబును ఓదార్చడానికి వచ్చి యోబును తగ్గించి మాట్లాడడం, భక్తి లేని మాటలు పలకటం వల్ల యోబు ఇంకా మనస్తాపానికి గురవుతున్న సందర్భంలో 38 ప్రారంభ వచనంలో అప్పుడు యెహోవా అంటే తండ్రి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ మాటలతో కృంగిపోతూ నిరసించిపోతూ మరో ప్రక్క భార్య అవమానపరుస్తూ తూలనాడుతూ ఉన్నప్పుడు దేవుడు యోబును ఓదార్చటానికి చాలా పెద్ద మాటలు ఉపయోగించినట్టుగా కనబడుతుంది. 38వ అధ్యాయం 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. జవాబు చెప్పాలి యోబు, నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు జవాబు అంటున్నాడు దేవుడు. ఏంటా ప్రశ్న అంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూగోళం, ఈ అంతరిక్షంలో ఏ ఆధారం లేకుండా శూన్యంలో వేలాడుతూ తన చుట్టూ 9 గ్రహాలను తిప్పుకుంటూ ఒక పక్క సూర్యుడిని ఒక పక్క చంద్రుడిని కలిగిన ఈ నేలకి దేవుడు పునాది వేశాడట. అంటే బైబిలు ప్రకారంగా మీరు నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నవే. బైబిలు ప్రకారంగా అంతరిక్షానికి పునాదులు భూమి మీద ఉన్నాయి. అంతరిక్షానికి పైన కనిపించే కోట్లాది నక్షత్రాలు, నక్షత్ర మండలాలు మొత్తం అంతా కూడా భూమి మీద పునాది వేసి అంతరిక్షాన్ని నిర్మించినట్టుగా బైబిల్ చెబుతుంది. అయితే దేవుడు ఏమడుగుతున్నాడంటే 21వ వచనం, యోబు గ్రంథం 38:21. యోబు, ఇదంతయు నీకు తెలిసేయున్నది, ఇదంతయు నీకు తెలిసేయున్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎప్పటికే? భూమికి పునాదులు వేసినప్పటికీ, అప్పటికే అంతకుముందే పుట్టాడు యోబు. అదే మనకి చిత్రంగా ఉంటుంది. దేవుని మాటలు మహాజ్ఞాన సంపూర్ణులు మాత్రమే దీన్ని ఆధారం చేసుకోగలరు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇదంతయు నీకు తెలిసేయున్నది, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. నీవు అప్పటికే పుట్టి ఉంటివి. 33వ వచనంలో ఆకాశ మండలపు కట్టడలు నీ మెరుగుదువా? ఆకాశంలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు. వైట్ షర్ట్ వేసుకుంటారు వాళ్ళు. క్రైమ్ చూసేవాళ్ళు కాకి చొక్కా వేసుకుంటారు, కాకి ప్యాంటు కాకి చొక్కా. ట్రాఫిక్ చూసే కానిస్టేబుల్ వైట్ చొక్కాలు వేసుకుంటారు, కాకి ప్యాంటు వైట్ చొక్కా.
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వాళ్ళు. ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించేవాళ్ళు ఈ వైట్ చొక్కా వేసుకునే కానిస్టేబుల్స్. ఎవరు రాంగ్ రూట్లో వెళ్ళినా, ఎవరు హెల్మెట్ లేకుండా వెళ్ళినా, ఎవరికి మరి పాస్పోర్ట్ లైసెన్సు, మరి సీ బుక్కు, బండికి సీ బుక్కు, ఇవన్నీ చెక్ చేస్తుంటారు. అప్పుడప్పుడు మీరు వెళ్తున్నప్పుడు గుంపులుగా ఉంటారు, పట్టుకుంటుంటారు వాళ్ళందరినీ. సీ బుక్ లేని వాళ్ళు, ఇన్సూరెన్స్ లేని వాళ్ళని, బండికి ఇన్సూరెన్స్ లేకపోయినా, నీకు లైసెన్స్ లేకపోయినా, నీకు హెల్మెట్ లేకపోయినా వాళ్ళు పట్టుకుంటారు. అలాగే అంతరిక్షం, ఆకాశం వైపు మనం కన్నులెత్తి చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏవి నిశ్చలంగా లేవు, అన్నీ కదులుతున్నవే. మీరు ఆకాశంపై కళ్ళెత్తి చూస్తే అన్నీ కదులుతున్నాయి. ఎలాగా? లక్షల కిలోమీటర్ వేగంతో. మీరు మోటార్ సైకిల్ నడిపితే 30, 40, 50 ఎంత 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 వేగంతో నడిపిస్తారు? ఒక గంటకి 30, 40. అదే రోడ్డు ఖాళీగా ఉందనుకోండి, 60, 70 కూడా మీరు వెళ్తారు మీ మోటార్ సైకిల్ మీద. కానీ భూమి ఎంత వేగంతో పరిగెడుతుందో మీకు తెలుసా? భూమి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి పరిగెడుతుంది. ఎంత వేగం? విమానం ఎంత వేగం? 500, 600, 700. విమానం 600 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు. ఇంకా వేగంగా వెళ్ళాలంటే 700-800 వరకు వెళ్తారు విమానాలు. ట్రైన్స్ 100, 120. ట్రైన్ వేగం గంటకి 100 కిలోమీటర్ల, 120 కిలోమీటర్లు. సూపర్ ఎక్స్ప్రెస్లన్నీ కూడా 120 కిలోమీటర్ల పైన పరిగెడతాయి. అలా అయితే బస్సులు అయితే 50 లేదా తప్పితే 60 బస్సులు పరిగెట్టే వేగం గంటకి. మోటార్ సైకిళ్ళు 20, 30. ఎక్కడో సిటీలో మాత్రమే ఎక్కువ వేగంతో వెళ్ళలేరు, ట్రాఫిక్ విపరీతమైన రష్. కనుక 10, 20, 30 కంటే ఎక్కువ వెళ్ళరు మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు. భూమి ఎంత వేగంతో వెళ్తుంది గంటకి? 1,11,600 కిలోమీటర్ల వేగం. మన ఉన్న భూమి. మీకేమనిపించలేదు? ఇంత వేగంతో వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నామండి అనుకుంటారు మీరు. మనం ఎలా కూర్చోగలుగుతున్నామని. దేవుని సృష్టి కార్యక్రమంలో చిత్రం అదే. భూమి కంటే వేగంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వెళ్తున్నాయి. అవి లక్షల కిలోమీటర్ల వేగం. ఈ నక్షత్రాలే మీరు చూస్తున్నవి. మరి అవి అక్కడే ఉన్నట్టు కనబడుతున్నాయండి మనం చూసినప్పుడల్లా అని మీకు అనుమానం రావచ్చు. మనం చూసినప్పుడల్లా నక్షత్రాలు అక్కడే కదండి ఉంటున్నాయి. ఈవేళ నక్షత్రాలు చూసి రేపు ఆ నక్షత్రాలు అక్కడ ఉంటూ మనం చెప్తారు. నక్షత్రాలు భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవి. నక్షత్రాలు అవి లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. మరి మనకు ఒక దగ్గరే ఉన్నట్టు కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదా మీరు. భూమి తిరిగేది చిన్న వ్యాసం. చిన్నది. ఈ వేగాన్ని ఈ స్థలం అంతటిని కవర్ చేసుకొని మళ్ళీ అక్కడికి రావడానికి భూమి ఇక్కడ ప్రారంభమై సూర్యుని చుట్టూ తిరిగి రావాలి. దాని వేగం ఒక గంటకు ఎంతండి? 1,11,600
600 కిలోమీటర్ల వేగం. మరి నక్షత్రం తిరిగే చుట్టుకొలత పెద్దది. నక్షత్రం తిరిగే చుట్టుకొలత భూమి తిరిగిన చుట్టుకొలత చాలా చిన్నది. భూమి తిరిగిన ఈ ఈ ఈ సూర్యుని చుట్టూ తిరగటం అనేది చాలా చిన్నది. నక్షత్రం గురించి, నక్షత్రం వేగానికి దీన్ని కానీ మనం దగ్గర పెట్టి చూస్తే ఇది చాలా చిన్నది, అది చాలా పెద్దది. ఇలా భూమికి అంతరిక్షం నుంచి పునాదులు వేశాడట. భూమికి ఏ వేశాడు? అంతరిక్షానికి భూమి మీద ప్రభుత్వము. 33వ వచనం, ఆకాశమండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ఆకాశమండలానికి ప్రభుత్వం ఎక్కడుందంటే భూమి మీద ఉందట. కొన్ని వారం చెప్పాను. భూమి మీద ఎలాగైతే భూకంపాలు విస్తారంగా వస్తున్నాయి, రోజుకి భూకంపం ప్రపంచంలో ఎక్కడో చోట లేకుండా లేదు, భూకంపాలు ఉన్నాయి. ఆకాశంలో కూడా ప్రకంపనలు వచ్చాయట. ఆకాశంలో కూడా ఆకాశ ప్రకంపనలు, భూ ప్రకంపనల్ని మనమేమంటాం? భూకంపం అంటాం. భూమి మీద కదలికల్ని, భూమి కదులుతుంది. భూమి కదలటం వల్ల, గజగజలాడటం వల్ల ఈ బిల్డింగ్లన్నీ పడిపోవడాలు, కొండలై కూలిపోవడాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ? భూమి మీద. మరి ఆకాశ ప్రకంపనలు, నక్షత్రాలు కదులుతున్నాయి, శక్తులు కదులుతున్నాయి ఆకాశంలో. అవి ఆకాశ ప్రకంపనలు. అంటే భూమి మీద సమస్య వచ్చింది అంటే అంతరిక్షంలో సమస్య పెద్దదిగా ఉంటుంది. ఇది చిన్నది కనుక, ఇది చిన్న విస్తీర్ణంలో ఉంది కనుక చిన్నగా కనబడుతుంటుంది. చిన్నగా. ఆకాశంలో అది పెద్దది కనుక, దాని చుట్టుకొలత చాలా పెద్దది కనుక అక్కడ భయంకరంగా ప్రకంపనలు జరుగుతాయి. అందుకేమంటున్నాను ఇక్కడ, భూమికి ఆకాశానికి సంబంధం ఏంటి? ఆకాశ మండలపు కట్టడలను ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపింపగలవా? ఆకాశానికి భూమి మీద ఉందట పవరు. మనోళ్ళు అనుకుంటారు అన్నిటికంటే భూమి చిన్నది, చంద్రుడు చిన్నోడు అనుకోండి వీళ్ళు అనుకోవటం. నక్షత్రాలతో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది ఇది. కనుక ఇక్కడ ప్రకంపనలకి అక్కడ ప్రకంపనలకి ఏంటి సంబంధం అంటే, దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలే తప్ప మనం ప్రశ్నించలేము. ఎందుకంటే అంతరిక్షం గురించి మానవుడు ఇంకా అంతరిక్షంలోకి వెళ్ళలేదు, అంతరిక్షం యొక్క అంచు కూడా తెలియదు. చెప్పాను పోయిన వారం. ప్రియులారా, యోబును ప్రశ్నిస్తున్నాడు. ఏంటి నువ్వు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తున్నావు యోబు? నువ్వేంటి చాలా చిన్న సంగతుల గురించి ఆలోచిస్తున్నావు? ఏదో కష్టం వచ్చింది, మరి పుళ్ళు వచ్చాయి, భార్య నిన్ను కాదంటుంది, స్నేహితులు కూడా నిన్ను హేళన చేస్తున్నారు. ఈ వాళ్ళు చేసే హేళనలకి, నీ భార్య అనే మాటలకి నువ్వు అనవసరంగా ఎందుకు అలాగైపోతున్నావు? నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వెవరు? ఇదంతా నీకు తెలుసున్నది. నీవు బహురుద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎప్పటికే? భూమికి పునాదులు వేయక మునుపు. అంతేనా? 32, 31, 32 చూద్దాం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షిక కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? ఆకాశ మండలపు కట్టడలు నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే
ఇది సర్వసాధారణంగా ఎవరికి అర్థం కాదు, ఎవరు సరిగ్గా చెప్పరు. ఈ సందర్భం, ఈ శాస్త్ర సంబంధమైనటువంటి పదాలు బైబిలు లోతులలోనికి వెళ్ళిన వారు మాత్రమే దీన్ని జాగ్రత్తగా పట్టుకోగలరు. లేకపోతే దీన్ని అంచనా నాసా వాళ్ళకి తెలియదు. ఇంక ఇది భూమి మీదే అంతరిక్షానికి పునాదులు ఉన్నాయి, ప్రభుత్వం ఉందని నాసా వాళ్ళకి కూడా తెలీదు. తెలుసా మీకు నాసా వాళ్ళకి? నాసా అంటే ప్రపంచంలో అత్యధిక ఆకాశ మండలాలు, ఆకాశ సందర్భాలు కొంచెం ఎరిగిన వారు నక్షత్రాలకు పేర్లు పెడుతున్నారు. దగ్గరకు వచ్చిన కొన్ని నక్షత్రాలని పేర్లు పెడుతున్నారు నాసా వాళ్ళు. మరి కోటాను కోట్ల నక్షత్రాలు ఎక్కడుంటాయి? పేర్లకి పెట్టలేరు వాళ్ళు. కొన్నిటికి పేర్లు పెట్టి వదిలేస్తారంతే. ఆ తర్వాత నక్షత్రాలకు పేర్లు పెట్టాలంటే వీళ్ళ కంటికి కనబడని 1500 కోట్ల కాంతి సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంత దూరం ప్రయాణం చేస్తే కానీ ఆకాశపు అంచేదో మనకు తెలీదు. కనుక దేవుని పిల్లలారా, అంతరిక్షంలో ప్రకంపనలని ఆర్టికల్ రాశారు పిల్లలు, మన ప్రసన్నబాబు. మీరు భూతల క్రిందులు అనేది బుక్స్ ఉన్నాయా మన బుక్ స్టాల్లోనూ? మీరు అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత కిందన మన ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వెళ్తే మన జాన్సన్ ఆఫీసులో ఉంటాడు, నిలబడిన ఆయన జాన్సన్ ఆఫీసులో ఉంటాడు. మీరు ఈ భూతల క్రిందల ఈ పత్రిక ఇమ్మని చెప్పండి. అది మీరు ఇంట్లో చదవాలి. మీరు ఇంటికి తీసుకెళ్ళి దాన్ని చదివితే ఇంకా జాగ్రత్తగా విశదీకరణతో రాశారు ఆ పుస్తకాన్ని. ఏనన్నా? ఓకే, కూర్చోనాయన, థ్యాంక్ యూ. కనుక అంతరిక్షం యొక్క పరిస్థితి అది. భూమి ఎప్పుడైతే డెమాలిష్ అయిపోద్ది, అంటే నాశనం అయిపోద్దో, అంతరిక్షం అంతా నాశనం అయిపోద్ది. పాపం మన అమాయకులు కదా నరులు అమాయకులు. ఎప్పటికైనా ఈ భూమి, ఇప్పటికే చెప్తున్నారు గ్లోబల్ వార్మింగ్ అని, మీరు వినే ఉంటారు, న్యూస్ చదువుతారు. మరి గ్లోబల్ వార్మింగ్లో అంటారు ఇంక ఈ ప్రకృతి ఉండదు, మనం పీల్చడానికి ప్రాణవాయువు కూడా ఉండదట. 2030, 2025 ఇప్పుడు 2025, 2030 అంటే మరో 5 సంవత్సరాలలో భూమి మీద పీల్చడానికి ఆక్సిజన్ కూడా కరువైపోద్ది అంటారు. మనకి పీల్చడానికి ప్రాణవాయువు దొరకదట భూమి మీద. మరి ఎలా? కొనుక్కోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ పుష్కలంగా దేవుడు ఇచ్చాడు. అరణ్యాలను సృష్టించి చెట్లలో నుంచి మన ప్రాణవాయువుని దేవుడు మనకిచ్చాడు. మనమేం చేస్తున్నాం? ఆ చెట్లను నరికేసి, లేదంటే చెట్లని తగలబడిపోయి అరణ్యాలే వేల ఎకరాలు, వేల హెక్టార్ల భూమి అగ్నిమయం అయిపోతుంది, కాలిపోతున్నాయి తోటలో. దేవుని పిల్లలారా, మనం ఈజీగా పీలుస్తున్న ప్రస్తుతం ఈ ఆక్సిజన్ని 2030 నాటికి కరువు అవుతుంది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలా అభిప్రాయపడిన వాళ్ళు ఇక మనం వెళ్ళిపోదాం, ఎక్కడికైనా చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదాం, అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని ప్లాన్లు వేసుకున్నారు. ఇప్పుడు ప్లాన్లు వేసుకొని చంద్రుడి మీద అయినా మనం సిటీ కడదాం, అంతరిక్షంలో చంద్రుడి మీదైనా సిటీ కడదాం, లేదంటే అంగారకుడి మీదైనా, మనకు దగ్గరగా ఉన్నవే అంగారకుడి మీదైనా మంచి సిటీ, స్కై సిటీ కడదామని అంత ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ నెట్వర్క్, ఈరోజున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్, తర్వాత ఇదేంటి సెల్స్, వాటిని ఏమంటాను ఆయన, ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్, ఇంకా సోషల్ మీడియా కాదు నేను ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీకి మూల పురుషుడు ఎవరో తెలుసు కదా మీకు? ఈ టెక్నాలజీకి మూల పురుషుడు ఎవరో? అదేనండి అలన్ మస్క్. మీకు అర్థమైంది కదా? అలన్ మస్క్ అనేవాడు దీని అంతటికీ వారు ఎవరు అనుకున్నాం? యూదుడు. అలన్ మస్క్ అనేవాడు
ఒక యూద జాతికి చెందినవాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ ఎక్కువ నాసాలో యూదులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళంటే యేసుక్రీస్తు కాలానికే యూదులు ఏమని అడిగారు యేసుక్రీస్తుని? గ్రీసు దేశస్థులు అడిగారంటే అర్థం ఉంది ప్రశ్న ఏంటి? గ్రీసు దేశస్థులు యేసు ప్రభువును ప్రశ్నించారు. ఏమని? జ్ఞానం, లోకజ్ఞానం అడిగారు వాళ్ళు. యూదులు జ్ఞానం, యూదులు కాదు, సైంటిస్టులు అన్యజనులు, గ్రీసు దేశస్థులు వాళ్ళు. అన్యజనులు అంటారు బైబిల్లో గ్రీసు దేశస్థుల్ని. అన్యజనులు అంటే యూదులు కానివారు, క్రైస్తవులు కానివారు. అన్యజనులు అంటే యూదులు కానివారు, క్రైస్తవులు కానివారు. వాళ్ళు జ్ఞానం అడుగుతున్నారు, బాగుంది. కానీ యూదులు ఏం అడుగుతున్నారు? సూచక్రియలు, వండర్స్ మాకు చూపించమన్నారు. అంటే యేసుక్రీస్తు కాలానికే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన యూదులు ఏమడిగారు? మాకు సూచక్రియలు చూపించు, అద్భుతాలు చూపించు. అందుకే యూదులు ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో పాత శాస్త్రవేత్తలు చూడండి, వాళ్ళని చూడండి, ఇప్పుడున్న అన్యజనుల్లో వచ్చిన శాస్త్రవేత్తలను చూడండి. అలన్ మస్క్ అనేవాడు ఒక యూదుడై ఉండి ఈరోజు ప్రపంచంలో ఏ మూలకైనా ఒక అగ్గిపెట్టి లాంటి సెల్లో మనం మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, అలస్కాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, రోమ్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్న ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి ఉన్న 8 ఇంచుమించు 80 ఎంతమందినైనా ప్రపంచ జనాభా 850 కోట్లు. ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్లు. ఈ 850 కోట్ల మంది దగ్గర సెల్లలు లేవంటే మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళ చేతిలోనూ సెల్లే. విదేశాలకు ఒకప్పుడు మాట్లాడాలంటే ₹100 బిల్లు కట్టేవాళ్ళమే. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా మనం ఫోన్ చేయాలంటే ఈరోజు సెల్స్ అప్పటికుంటే ఆ సెల్లో మనం ఫోన్ చేస్తే కొన్ని ₹1,000 కట్టాలి. ఇప్పుడు ఏంటిదంటే వాట్సాప్ కాల్కి డబ్బులు కట్టడం అవసరం లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళతోనే మాట్లాడవచ్చు. ఇది ఎవరు తెలివితేటలు ఇవి? యూదులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పటికి కూడా యుద్ధం ఆపలేదు హమాస్ మీద. హమాస్, టర్కీలన్నీ అలా దేశాలన్నింటినీ ఉతికేస్తున్నారు యూదులు. భయంకరమైన యుద్ధం. 1000 మంది చచ్చిపోయారు అటు ఇటును. ఇజ్రాయెల్లో చచ్చిపోయారు, హమాస్ వాళ్ళు చనిపోయారు, టర్కీ వాళ్ళు చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోతున్నారు. వీళ్ళకంటే సీనియర్స్ రష్యా, ఉక్రెయిన్. ఇప్పుడు 3వ సంవత్సరం అనుకుంటాను, లేదా 3వ సంవత్సరం అయిపోయిందో తెలియదు. యుద్ధం చేసుకుంటున్నారు ఇంకా. వాళ్ళు 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంటే వీళ్ళు 1 సంవత్సరంగా యుద్ధం చేస్తున్నారు యూదులు. ఎందుకంటే భయంకరమైన మారణాయుధాలు కనిపెట్టారు. అవన్నీ తయారు చేసి స్టాక్ ఉంచుకున్నారు. ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. అసలు రహస్యం అది. వాళ్ళు తయారు చేసినటువంటి మారణాయుధాలకి ఎక్స్పైరీ డేట్ అంటే ఎక్స్పైరీ డేట్కు ముందు వాడేయాలి. అవి మీరు మందులు కొన్నారనుకోండి, వెనకతలు తిప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏదో ఉంటుంది, కిందనే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఒక మందు, ఒక స్ట్రిప్ కొన్నా, ఒక బాటిల్ దగ్గు మందు కొన్నా, ఏది కొన్నా మీరు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే వీళ్ళు మారణాయుధాలకి ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది కనుక సరుకును పుడదు. రేపొద్దున మన వాళ్ళ దీపావళికి ఎలా కాల్చుకుంటారో జువ్వలయ్యని, అలాగే ఇప్పుడు వాళ్ళు కాల్చుకుంటున్నారు ఉన్న సరుకు అంతా. ఎవరు? రష్యా వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళకి నాటో దేశాలు సపోర్టు. అర్థమైందా? అసలు యుక్రెయిన్ ఎంత చాలా చిన్నదండి. యుక్రెయిన్ తమిళనాడు అంత ఉంటుంది.
లేదంటే కొంచెం దానికంటే పెద్దదే ఉంటుంది యుక్రెయిన్. రష్యా అబ్బబాబోయ్ విస్తార అతి పెద్ద దేశం, అగ్రరాజ్యం రష్యా. రష్యాతో 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారంటే ఎంత మందుగుండు సామాను ఉందో ఆలోచించండి. ఎవరి దగ్గర? యుక్రెయిన్ వాళ్ళ దగ్గర. చిన్న దేశం. ఎక్కడవి? నాటో దేశాల దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళు తయారు చేసినవి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అమ్మేస్తే వీడు దోచుకుంటాడు, వీడు వాడేసుకుంటాడు. అలాగే ఈరోజు ప్రపంచ దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాను, అదే దీపావళి సామాను, ఈ సామాన్లు వాడుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా. మనుషులు చంపడానికో, దేశాలను పాడు చేయడానికో, అరణ్యాలను తగలబెట్టడానికో వాడుతున్నారు. అదండి పరిస్థితి. ఇలా ప్రపంచంలో ఇలాంటి భయంకర మరణాయుధాలు పుట్టుకు కారణం యూదులండి. యూదులు. ఏ దేశంలో చూడండి శాస్త్రవేత్తలందరూ యూదులే. నాసాలో చూడండి శాస్త్రవేత్తలందరూ యూదులే. అమెరికాలో యూదులు, జర్మనీలో యూదులు, రష్యాలో యూదులు, చైనాలో యూదులు, ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యాల్లో యూదులు ఉన్నారండి. ఎందుకంటే హిట్లర్ కాలంలో హిట్లర్ చంపేస్తున్నాడని, యూదుల్ని చంపేస్తున్నాడని యూదులందరూ పారిపోయారు, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. దేవుని పిల్లలారా, కనుక యూదుల వలన సూచక్రియలు చేయమంటున్నారు. మాకు ఏదైనా వండర్ చేసి చూపించు మాకు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఇప్పుడు చూసారా ఈ బైబిల్లో ఇన్ని సందర్భాలు ఉన్నాయంటే, ఏమంటే ఇన్ని సందర్భాలు మీకు చెప్తున్నాను ఇందాక జస్ట్ ఒక 20 నిమిషాల నుంచి. ఇవంతా కూడా బైబిల్లోనే ఉన్నాయి. బైబిల్ను చాలా జాగ్రత్తగా పరిశోధించాలి, చదువుకి వెళ్ళిపోవడం కాదు. నేను చదువుకున్నది, బైబిల్ చదివింది 25 ఏళ్ళు. మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఏదో టైం దొరికినప్పుడు ఒకసారి బైబిల్ అలా తీసి 3 వచనాలు చదివేసి మూసేసి బయటికి వెళ్ళిపోవడం కాదు. రోజులో కనీసం 2-3 గంటలు బైబిల్ చదవండి. రోజులో 2-3 గంటలు బైబిల్ చదవండి. పరిశోధనాత్మకంగా పరిశోధనా దృష్టితో చదవాలి. ఏదో చదివేమన్నారని ఒక అధ్యాయం చదివేయడం కాదు. అసలు ఏంటి అని ఆలోచించడం ప్రారంభించండి. మీరు చదువుతుండగా మీకు ఏదైనా డౌట్లు వచ్చాయనుకోండి, మీకు అర్థం అవ్వలేదనుకోండి, అవి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేస్తే ప్రతి శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసన్నబాబు గారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఏమంటే మేము చదువుతాము, మరి మాకు అర్థం కాకపోతే ఎలాగండి అంటే, అది నోట్ చేయండి. మీరు ఏది చదువుతున్నారో అర్థం కాలేదో దాన్ని అండర్లైన్ చేయండి. ఇదిగోండి ప్రతి శనివారం ఈ క్లాస్ ఉంటుంది. అంటే మీకు అర్థం కానివి ఇక్కడ అడిగితే ప్రసన్నబాబు గారు వాటికి సమాధానం చెప్తారు. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదవండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టు మాట్లాడాం, మళ్ళీ టైం అయిపోయింది, 10 నిమిషాలు ఎక్కువ అయిపోయింది నాకు. కనుక దేవుని పిల్లలారా, మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఇదే టాపిక్ మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం.